నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఘాట్లో అసెంబ్లీ కడతాము అనేది అనౌన్స్ చేశారు సార్. సో అది దాని గురించి మాట్లాడండి. ఎన్టీఆర్ ఘాట్ను కూల్చేయటం అంటే ఎన్టీఆర్ సమాధిని కూల్చి ఉమ్, ఎన్టీఆర్ సమాధి మీద అసెంబ్లీ కడతాం అన్నట్టుగా ఒక సెన్స్ ధ్వనిస్తుంది. కానీ ఉమ్, నిజానికి చాలా ప్లేస్ ఉంది అక్కడ. ఓకే సార్. ఎన్టీఆర్ గార్డెన్ ఉంది. అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి సెక్రటేరియట్ వెనక నుంచి మొదలు పెడితే ఉమ్, ఐమాక్స్ వరకు ఆ మధ్యలో ప్లేస్ అంతా వినియోగించి అక్కడెక్కడైనా అసెంబ్లీ కట్టుకుంటే కట్టుకోవచ్చు. ఉమ్, ఎన్టీఆర్ ఘాట్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఉమ్, కాకపోతే ఎన్టీఆర్ గార్డెన్ ఉండదు. ఆ, ఎన్టీఆర్ ఎన్టీఆర్ గార్డెన్ లోకి అసెంబ్లీ కడితే కట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ కూడా రీసెంట్గా కట్టింది, అదేదో పురాతన కాలం నాటి అసెంబ్లీ కాదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ టైంలోనే ఇది కొత్త అసెంబ్లీ కట్టాలి అనే ఉద్దేశంతో ఆ ప్లేస్ కేటాయించడం జరిగింది. ఆ తర్వాత నిర్మాణం పూర్తయి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే అది ప్రారంభం అయింది కూడా. ఇప్పటికిప్పుడు దాన్ని వదిలేసి అంటే ఇక్కడ కంపారిజన్ తీసుకొస్తున్నారు. సెక్రటేరియట్ ఆయన నిర్మించాడు, అంటే అసెంబ్లీ భవనం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అవును సార్. సెక్రటేరియట్ ఏమో కేసీఆర్ గారు పగలగొట్టి కట్టాడు. కేసీఆర్ గారు కొత్త సెక్రటేరియట్ కట్టారు, మనం కొత్త అసెంబ్లీ కడదాం అంటే మనదైన ముద్ర ఉండాలి. తెలంగాణ తెచ్చిన పార్టీగా వాళ్ళు సెక్రటేరియట్ కట్టినప్పుడు ఇచ్చిన పార్టీగా మనం అసెంబ్లీ కడదాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అని వీళ్ళు చెప్తున్నారు. రెండోది, ఎప్పుడైతే ఈ మాట బయటకు వచ్చిందో ఎన్టీఆర్ ఘాటు, ఎన్టీఆర్ గార్డెను ఇవన్నీ పాల్గొట్టేసి అక్కడ అసెంబ్లీ కడతారు అనే హడావిడి మొదలైందో రకరకాల సిద్ధాంతాలు మొదలైనాయి వెంటనే. అంటే బిట్వీన్ ది లైన్స్ వ్యాఖ్యాతలు ముందుకొచ్చేసి ఎన్టీ రామారావు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అది ఒక చరిత్ర. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో 35 సంవత్సరాల పాటు అప్రతిహతంగా సాగినటువంటి కాంగ్రెస్ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టి ఆయనే ఒక సినిమా డైలాగులో చెప్పినట్టు తీసుకెళ్లి హిందూ మహాసముద్రంలో పడేస్తాను ఇలాంటి మాటలేవో మాట్లాడాడు ఆయన సినిమాలో. అలా జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చాడు, వరుసగా 2 సార్లు గెలిచాడు. ఆయన 3వ ఎన్నికలో ఓడిపోయి మళ్ళీ 4వ ఎన్నికలో గెలిచేశాడు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ చెక్ పెట్టడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని పక్కకి తప్పించడానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు. ప్రాంతీయ పార్టీగా మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని పక్కకి తప్పించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. విపి సింగ్ ప్రధాని అవటం వెనకాల ఎన్టీ రామారావు గారి కృషి ఉంది. అందుకని తెలుగుదేశం పార్టీని కొంచెం శత్రుపూరిత ధోరణిలోనే చూస్తారు కాంగ్రెస్ నాయకులు. అంటే యాంటీ కాంగ్రెస్ అనేది ఒక నినాదంగా ఎన్టీఆర్ జీవితంలో నడిచింది. ఆయన సినిమాల్లోనూ యాంటీ కాంగ్రెస్గానే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మీద ఆయన సినిమాల్లో చాలా జోకులు ఉంటాయి. ఇందిరాగాంధీ మీద, సంజయ్ గాంధీ మీద, కొత్త రఘురామయ్య గారి మీద, వీళ్ళందరి మీద చాలా జోకులు వేశాడు ఆయన. అలాగే జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు నువ్వు ప్రాంతీయ పార్టీ పెట్టావు, అధికారంలోకి వచ్చావు, జాతీయ రాజకీయాల్లో నువ్వు ఎందుకు అనవసరంగా తెల్లారులేస్తే ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తావు అని సంజీవ్ రెడ్డి గారు అడిగారు ఎన్టీఆర్. సంజీవ్ రెడ్డి గారికి ఏం సమాధానం చెప్పాడంటే, ఈయన ఇదే వస్తుందని అనుకోలేదండి, నేను ఇక్కడ అధికారం వచ్చింది, కొంచెం ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఎందుకు రాదు అని అనుకుంటున్నానని సమాధానం చెప్పాడు. కాబట్టి ఆ వ్యతిరేకత ఉంది, ఆ 2 పార్టీల మధ్య ఘర్షణ ఉంది. అలాగే ఒకసారి ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చారు. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కొత్త వచ్చినప్పుడు ఈయన ఆ జీప్లో పెరేడ్ ఉంటుంది. ప్రధానమంత్రి గారు ముందు నిలబడతారు, ముఖ్యమంత్రి గారు వెనకాల నుంచోవాలి. ఈయనండి ఆయన వెనకాల నుంచోని అన్నాడు. ప్రోటోకాల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ముందు ఉండాలి, సీఎం గారు వెనకాల ఉండాలని ప్రోటోకాల్ ఆఫీసర్లు ఈయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈయన వినలా. ఈయన్ని బలవంతంగా వెనక్కి తోశారు. ఆయన హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి మూవ్ అవుతున్నటువంటి జీప్లోంచి దూకేశాడు ఆయన.
దూకేసి వెంటనే కారేసుకుని ఇంటికి వెళ్ళిపోయి నేను ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ను బాయ్కాట్ చేస్తున్నాను అని అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అబిట్స్ ఇంట్లో చెప్పాడు. ఆ లెవెల్ గొడవ ఉండేది కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్కి. సో ఇవన్నీ మాట్లాడి అందుకోసం ఎన్టీఆర్ సమాధి తవ్వేద్దాం అంటున్నారు ఇప్పుడు వీళ్ళు అని ఒక సిద్ధాంతం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్తో కొంచెం దగ్గరగా నడిచే ప్రయత్నాలు చాలా సందర్భాల్లో చేశాడు. ఆయన కాంగ్రెస్ నుంచే వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే ఆ రోజున ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేస్తాను అన్నాడు ఆయన. ఎన్టీఆర్ మీద పోటీ చేస్తాను అని ఒక ప్రకటన చేశాడు చంద్రబాబు. కానీ చంద్రబాబు పోటీ చేసిన నియోజకవర్గంలో ఆయన ఓడిపోయి తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు. అప్పుడు మేటసాని గెలిచాడు అప్పుడు చంద్రబాబు మీద. కాబట్టి చంద్రబాబు 2 సందర్భాల్లో కాంగ్రెస్కి దగ్గరగా నడిచాడు. ఒకటి ఆయన 2019 ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తో దోస్తీ కట్టి తిరిగాడు, వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి వచ్చాడు. అలాగే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో వెనకుండి కాంగ్రెస్ పార్టీని నడిపించాడు. ఏది 2024 ఎలక్షన్స్లో కూడా ఒక కనిపించని నాయకత్వం వహించాడు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి. జగన్మోహన్ రెడ్డిని ఉమ్మడి శత్రువుగా ప్రకటించి ఆ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా ఒక విస్తృత ఐక్య సంఘటన అని చెప్పి కాంగ్రెస్ పార్టీని కూడా దానిలోకి లాక్కు రాగలిగాడు ఆయన. సో కాంగ్రెస్ పార్టీతో ఆయనకి ఆ రిలేషన్స్ ఉన్నాయి చంద్రబాబుకి. అందుకని చంద్రబాబు ఆపరేట్ చేయగలడు. రెండోది రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి కూడా టర్మ్స్ బాగానే ఉన్నాయి. అందుకని ఇప్పుడు అంటే కొంతమంది ఏం వ్యాఖ్యానిస్తున్నారంటే ఆయన గత ఎన్నికల్లో మనతో కలిసి ఉండి అంటే యూపీఏతో దగ్గరగా ఉండి మళ్ళీ ఎన్డీఏ వైపు వెళ్ళిపోయి అధికారంలోకి వచ్చాడు, అందుకని కోపం వచ్చి ఎన్టీఆర్ సమాధిని టార్గెట్ చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ సమాధిని టార్గెట్ చేయాల్సి నిజంగా అసెంబ్లీ కట్టదలుచుకుంటే ఎన్టీఆర్ సమాధి స్థలాన్ని వదిలిపెట్టేసి ఆ వెనక కట్టుకోవచ్చు, అంత ప్లేస్ ఉంది అక్కడ. అక్కడ కడితే ఏం జరుగుతుందంటే ఎన్టీఆర్ ఘాట్కి కొంచెం ప్రామినెన్స్ పెరుగుతుంది. ఎన్టీఆర్ ఆత్మ ఒకవేళ అక్కడే ఉంటే ఈ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా చూస్తుంది. అందుకని ఆయనకు దగ్గరగా అసెంబ్లీ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సమాధిని కూల్చేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేయరు. 7 ఎకరాలు ఉంది అక్కడ స్థలం. 7 ఎకరాల స్థలం ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా అసెంబ్లీ కట్టుకోవచ్చు. కాకపోతే ఎన్టీఆర్ గార్డెన్ ఉండకపోవచ్చు అంతే. ఆ ప్లేస్లోకి అసెంబ్లీ రావచ్చు వస్తాయి, కానీ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదేం పురాతన అసెంబ్లీ కాదు, ఆల్రెడీ పాత అసెంబ్లీ భవనం ఉంది. పాత అసెంబ్లీ భవనాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి వెనకాల కొత్త అసెంబ్లీ నిర్మాణం జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్తగా హడావిడిగా వీళ్ళు ఏం చేయక్కర్లేదు.